ప్రేమ్, రమాదేవి, రోజా, చామంతి అందరూ కూడా ఒక గుడిలో ఉంటారు. అక్కడే గురువుగారు, వంశాచారులు అందరూ కూడా అక్కడికి వచ్చుంటారు. ఈ రోజా యువరాణి ఆ రాజమణిహారాన్ని తీసుకొని మీ వంశంలో అడుగు పెట్టడానికి మొదటిదైన తులాభారాన్ని మీరు పూర్తి చేశారు. ఇక తరువాత ఏంటి అంటే అక్కడున్న బుక్ తీసి తెరిచి ఇదిగో ఇక్కడున్న మహేంద్ర గాంధీవాన్ని విరవాలి అని వంశాచార్యుడు చెప్తూ ఉంటారు. రోజా అయితే యువరాణిలా ఒక మంచి చీర కట్టుకొని రెడీ అయి వస్తుంది. మహేంద్ర గాంధీవాన్ని విరవాలా అని అందరూ షాకింగ్గా అలా వింటూ ఉంటారు. అవును, ఆ రాజమణిహారం వీళ్ళ వంశాన్ని కాదని మీ వంశంలో అడుగు పెట్టాలి అంటే ఈ మహేంద్ర గాంధీవాన్ని విరిస్తేనే అది సాధ్యమవుతుంది అని వంశాచార్యులు చెప్తూ ఉంటారు. అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అయితే అరుణ్కి బదులుగా ప్రేమ్ ఆ మహేంద్ర గాంధీవాన్ దగ్గరికి వస్తాడు, నిల్చుని ఉంటాడు. ప్రేమ్ ఒకే ఒక్క చేత్తో ఆ గాంధీవాన్ని ఎత్తి విరుస్తూ ఉంటాడు. ఇక దానికి రమాదేవి అయితే చాలా షాక్ అయ్యి ఇక ఆనందపడుతూ ప్రేమ్ వైపే చూస్తూ ఉంటుంది. అరుణ్ కూడా చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటాడు. రోజా మాత్రం బాగా కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది.